సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కొత్త నాగరాజు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సభ ద్వారా గ్రామంలోని పలు సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా గ్రామంలో తాగు, మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు వహించాలని తెలిపారు. గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే గ్రామంలోని చెరువుల పూడికతీత, కాల్వల నిర్మాణం తప్పనిసరిగా చేసుకునేందుకు గ్రామ సభలో తీర్మానం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, అధికారులు, అంగన్వాడీ ఆశాలు పాల్గొన్నారు. చౌదరపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇలా గ్రామానికి సంబంధించిన కొన్ని సమస్యలు నా దాకా వచ్చిన మూలంగా దాన్ని కూడా మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కారం చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఏంటంటే పరిసరాల పరిశుభ్రత ప్రధాన సమస్య, మురుగునీటి వ్యవస్థ. ఇది మనం మన ఇళ్లలో ఉండే చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రతతోనే మనం నిర్మూలన చేసుకుందామని అనుకున్నాము. ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులు, ఇప్పుడు ముఖ్యంగా వచ్చే సీజనల్ వ్యాధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటర్ పొల్యూట్ అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, దాని ద్వారా కలరా వస్తుంది, లేకపోతే ఇంకేదైనా రోగాలు వచ్చేది, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దాని దృష్ట్యా ప్రజలందరికీ వివరించడం జరిగింది గ్రామ సభలో. ముఖ్యంగా ఈ 2-3 పాయింట్ల మీద ఇవాళ గ్రామ సభ మంచి పూర్తి స్థాయిలో నిర్వహించుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సిన ఈ వాటర్ను ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలా, ఆ చెరువుల పూడికతో పాటు చెరువులు ఎట్లా నింపుకోవాలా, రాబోయే రోజులలో ఈ పంటల గురించి కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఏఓ గారు కూడా వచ్చి వివరించడం జరిగింది. అగ్రికల్చర్ ఏఓ గారు చెప్పిన విధంగా ఎక్కువ మట్టుకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటంటే సన్న రకమే. ఈ సన్న రకం ధాన్యాన్ని మీరు పండించాలా. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాము. వాస్తవానికి ఇలా ఐకేపీ సెంటర్ మేము నడిపించి ఎంత ఫేస్ చేసినామో ఇప్పటి వరకు ఎంత ప్రాబ్లమ్స్ అయినా అవన్నీ వివరించడం జరిగింది రైతులకు. సో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మనకు సన్నాలకే ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తామని.